నమస్తే అందరికి. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం వచ్చేసినాం జైసింగ్ కళాకారు వాళ్ళ వర్క్ షాప్ కి. అక్కడ ముందు రోడ్ ఉంది కదా, అదైతే మనకి లక్ష్మీనారాయణ సింగ్ వాళ్ళ వర్క్ షాప్ కి వెళ్ళే రోడ్. అక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వచ్చేసి ఇక్కడ జైసింగ్ కళాకారు వాళ్ళ వర్క్ షాప్ కి వచ్చేసాం. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఎంట్రన్స్ లోనే మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు మన బుజ్జగణపయ్య. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్వామివారి కిరీటంలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అండ్ ఈ వినాయకుడు అయితే మనకు వచ్చేసి 12 ఫీట్లు హైట్ ఉంటుంది. అండ్ కింద బేస్ వచ్చేసి ఒక 5 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి నడుముకి నాగసర్పం ఉంది. అండ్ స్వామివారి నెక్లెస్ లో చూసుకోవచ్చు మనకి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇయర్స్ లో కూడా మనకి లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు. ఈ వినాయకుడు చూసినట్టయితే మనకి ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. పెయింటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను అప్డేట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకొక వెరైటీ ఆఫ్ వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడిలో ప్రత్యేకత ఏంటంటే పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. చూసుకోవచ్చు ఎంత భారీగా ఉన్నాయి చెవులు కూడా. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 10 ఫీట్ల హైట్ ఉంటుంది. బేస్ వచ్చేసి ఒక 5 ఫీట్స్ ఉంటుంది. లంబోదర్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు ఈ వినాయకుడు. చూసుకోవచ్చు ఆ వినాయకుడి యొక్క చెవులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ వినాయకుడిలో అవే హైలైట్ అవుతాయి. ఈ వినాయకుడు కూడా పెయింటింగ్ అవ్వలేదు, తర్వాత చూపిస్తాను పెయింటింగ్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు భారీ గణనాథుడు. ఈ వినాయకుడు వచ్చేసి మనకి హైట్ వచ్చేసి ఇంచుమించు ఒక 20 ఫీట్ల వరకు ఉంటుంది, 20 ఫీట్స్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడి కిరీటంలో మనకి కృష్ణుడు దర్శనం ఇస్తున్నాడు అనమాట. అండ్ ఈ వినాయకుడి జ్యువెలరీలో కూడా మనకి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం ఇస్తున్నాడు స్వామివారి భుజ భాగంలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్ లో వచ్చేసి మనకి మూషిక వాహనం ఉంది. స్వామివారు మనకి లంబోదర్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. చాలా భారీగా ఉంది వినాయకుడు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శివుడు రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మనకి మోస్ట్ యూనిక్ పీస్ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ ధూల్పేటలోనే మోస్ట్ యూనిక్ పీస్ మనకి ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది ఈ వినాయకుడు. చూసుకోవచ్చు స్వామివారి రైట్ హ్యాండ్ లో డమరుకం ఉంది, మెడలో వచ్చేసి నాగసర్పం ఉంది. అండ్ ఇంకా చూసుకోవచ్చు స్వామివారికి రుద్రాక్షలు కూడా ఉన్నాయి. అండ్ స్వామివారి పైన చూసుకుంటే మనకు చందమామ కూడా ఉంది. స్వామివారి రుద్రాక్షలకి ఇంకా పెయింటింగ్ వేయలేదు. అండ్ పంచకు కూడా పెయింటింగ్ వేయలేదు. అది వేసిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. స్వామివారి తొండం పైన కూడా మనకి పాములు చూసుకోవచ్చు. అండ్ ఇదైతే మనకి డై అన్నమాట. ఇదైతే మనం ఇప్పుడు చూపించలేము. ఈ డై ఫీట్ హైట్ కూడా మనకు వచ్చేసి 20 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దగుడ్ సైడ్ వినాయకుడు, ఇది కూడా డై అన్నమాట. ఇది కూడా చూపించలేము. ఇది ఉంటుండొచ్చు ఒక 10 ఫీట్స్ వరకు హైట్ ఉంటుండొచ్చు. అండ్ మనకి వెనకాల కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి. చూసుకోవచ్చు మనకి లంబోదర్ పొజిషన్ లో ఈ వినాయకుడు అయితే 20 ఫీట్స్ ఉంటాడు. మనకి బేస్ వచ్చేసి ఒక 10 to 12 ఫీట్స్ ఉంటాడు. చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్ గా వర్క్ ఉందో. స్వామివారి తొండం పైన కూడా ఎంత డీటెయిలింగ్ గా డిజైన్ ఇచ్చారో చూసుకోవచ్చు. స్వామివారి తొండం పైన ఎంత డీటెయిలింగ్ గా వర్క్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక శివుడు వినాయకుడు ఉన్నాడు. శివుడు రూపంలో దర్శనం ఇస్తున్నాడు మనకి. ఈ వినాయకుడికి అయితే ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. పెయింటింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ చేస్తా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్ లో మూషిక వాహనం ఉంది. అండ్ స్వామివారి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నంది ఉంది, నంది మహారాజు ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి మెడలో రుద్రాక్ష ఉంది, గంటలు ఉన్నాయి, ఇంకా పులి చర్మం కూడా ఉంది మనకి. అండ్ తలపైన చూసుకున్నట్టయితే గంగాదేవి ఉంది, చందమామ ఉంది. చూసుకోవచ్చు స్వామివారి మెడలో కూడా నాగసర్పం ఉంది. అండ్ ఇది ఈ వీడియోలో అప్డేట్. ఈ వినాయకుడికి పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు ఉంటాను. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.